ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. దేవుని మాట అనే కార్యక్రమం ద్వారా మరలా మిమ్మల్ని కలుసుకోగలడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. ఆ మాట ఏదనగా నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనము. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేదనగా. మోషే గారితో దేవుడు ఒక స్నేహితుడితో మాట్లాడినట్లుగా మాట్లాడాడు. మోషేని ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నిక చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, పిలుచుకున్నప్పుడు దేవుని యొక్క హృదయంలో ఉన్న ప్రతి మాటకి మోషే గారు విధేయత చూపించాడు. దానిని బట్టే మరి ఐగుప్తులో బానిసలుగా ఉన్న ఫరో రాజ్యము నుండి మరి ప్రజలందరిని విడిపించడానికి దేవుడు మోషే గారిని వాడుకున్నాడు. ఈరోజు మనము కూడా ఒక మోషే లాగా నిలబడి నీ ఐగుప్తు లాంటి సమస్యలలో, నీ ఐగుప్తు లాంటి పరిస్థితుల్లో ఒకవేళ బయటికి రాలేకపోతే దేవుని సన్నిధి నీకు తోడుగా వచ్చినట్లుగా ఈ ఉదయకాల సమయంలో మనం ప్రార్థన చేసి దేవుని ఎదుట నిలబడతాం. ప్రార్థన చేసుకుని, పరిశుద్ధుడైన మా తండ్రి, నీ నామాన్ని బట్టి మరొకసారి వందనాలు తెలియజేసుకున్నాం. ప్రభువా, మోషే గారితో స్పష్టంగా మాట్లాడి ఉన్నావు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చునుగాక అని. అవును ప్రభువా, నీ సన్నిధి వస్తేనే మోషే గారు అడుగు ముందుకు వేస్తానన్నారు. మేము కూడా మా జీవితంలో నీ సన్నిధి ఉంటేనే, నీ ప్రభావం ఉంటేనే, ఇదిగో నీవు మా పక్షాన నిలబడితేనే మేము ఏ విషయంలో అయినా ముందుకు సాగాలి. అటువంటి జీవితాలు మా అందరికీ దయచేయండి. ఎల్లవేళలా నీ సన్నిధిలో నిలబడగలిగే కృపను మా అందరికీ దయచేసి నీకు మహిమకరంగా మేమందరము సాక్షులుగా ఉండగలిగే భాగ్యాలను దయచేయమని యేసుక్రీస్తు నామములో సమస్తము అడిగి వేడి పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ.